ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఉదయకాలంలో యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజుటి మన యొక్క అంశము విరిగిన మనస్సుతో పాప విముక్తి మరియు దయ కొరకు ప్రార్థన. ఏ ప్రేయర్ ఫర్ మర్సీ ఫ్రమ్ ఎ బ్రోకెన్ అండ్ సిన్ఫుల్ హార్ట్. ఈ కీర్తన 51లో ఈ మాట లేక ఈ మాటలన్నీ కూడాను దావీదు గారి జీవితంలో మనం గమనించగలం. ఉరియా భార్య అయినటువంటి బత్షెబ విషయంలో తప్పు చేసినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు యొక్క తప్పును ఎత్తి చూపించినప్పుడు దావీదు ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేయలేదు. దావీదు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయలేదు. తాను రహస్యంగా చేసినటువంటి తప్పును దైవజనుడు ఎత్తి చూపించినప్పుడు దాన్ని పబ్లిక్గా ఒప్పుకున్నాడంట కదండి. ఇది ఈ మనస్తత్వం మనలో ఉండాలి. తప్పు చేసినప్పుడు, తప్పు చేశామని తెలిసినప్పుడు, లేక ఎవరైనా పెద్దలు కానీ సేవకులు కానీ ఎత్తి చూపించినప్పుడు వారిపైన వాగ్వాదానికి దిగుతూ ఉంటారు చాలామంది. లేకుంటే దాన్ని కప్పిపుచ్చుకునే దానికి మరికొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆ తప్పును అడిగిన వ్యక్తి మీద నెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కదండి. ఇది సరైనటువంటి గుణలక్షణం కాదు కదండి. ఎప్పుడైతే తప్పు చేశామని ఎదుటి వ్యక్తి ఎత్తి చూపించినప్పుడు, ముఖ్యంగా సేవకులు లేక పెద్దలు ఎత్తి చూపించినప్పుడు దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇది మంచి గుణలక్షణం అండి, ఇది మంచి గుణలక్షణం. అందుకే సామెతలు 23:13 ఒక గొప్ప మాట అంటాడండి, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నీకు కనికరం కావాలంటే మన లోపములను, మన బలహీనతలను కదండి మనము ఒప్పుకునేటటువంటి మనస్తత్వం, ఆలోచన కలిగినటువంటి వారిమై ఉండాలి. అలా కాకపోతే దాన్ని దాచిపెట్టుకున్నా లేక దాన్ని ఒప్పుకునే దానికి ఇష్టపడకపోయినా దాని వలన నష్టం అధికంగా ఉంటదే కానీ అది మనకు తృప్తికరంగా, ఆశీర్వాదకరంగా ఉండదు. కీర్తన 32:1 దావీదంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, ప్రియ దేవుని బిడ్డ, పాప విముక్తి కొరకు మనము ఒప్పుకొని విరిగిన మనస్సుతో దేవుని దయను కోరుకుంటూ ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో అడిగే ప్రయత్నం చేస్తామో అప్పుడే మనము ధన్యులమంట. అదే 32:2 అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనటువంటి వాడంట. దేవుని చేత ఎప్పుడైతే విశ్వాసి నిర్దోషి అని ఎంచబడతాడో, ఎప్పుడైతే పరిగణించబడతాడో అటువంటి వ్యక్తి ఆత్మలో కపటము లేనటువంటి వాడంట. అదే భాగాన్ని కంటిన్యూషన్ చేస్తూ గ్రంథకర్త అంటాడు, కపటము లేనివాడు ధన్యుడు అంటాడు. అదే 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఎంత గొప్పగా దావీదు గారు పాపాన్ని తను ఒప్పుకున్నాడు. దేవుడు ఎలా ఆయనను క్షమించాడో కదండి. విరిగిన మనస్సుతో, నలిగిన మనస్సుతో దేవుని యొక్క దయను కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఎలా గడిపాడో ఈ మాట ద్వారా మనకు అర్థమైంది. ఇటువంటిది ఉండాలండి. ఇలా మన లోపములను, మన బలహీనతలను కదండి దిననిత్య జీవితంలో ఎన్నో కొన్నిసార్లు మనం పొరపాటుగా మాట్లాడుతుంటాం, కొన్నిసార్లు చూడనటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటాం. అటువంటి వాటన్నింటి కొరకు ప్రతిరోజు ప్రార్థనలో క్షమాపణ కోరి దేవుని దయను కదండి అడిగి విరిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేటటువంటి అలవాటు నేను కలిగి ఉండాలి. అలా ఉండినట్లు ప్రభు తన కృపను మన మీద ఉంచునుగాక. దేవుడు తన మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.